రవితేజకి ఇప్పుడు ఒక హిట్ కాదు, ప్రాపర్ కంబ్యాక్ కావాలి. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే తన లాస్ట్ సినిమాలతో పోలిస్తే ఈ సినిమాకి మంచి హైప్ ఉండింది. ఎప్పుడైతే వాళ్ళు టైటిల్ అండ్ పోస్టర్లు చేశారో అప్పటి నుంచి సినిమాకి మంచి హైప్ క్రియేట్ అయింది. ట్రైలర్ దాన్ని ఇంకా పీక్లోకి తీసుకెళ్ళింది. అండ్ ఇప్పుడు ఈ సినిమాకి మల్లెపూల సాంగ్ కూడా ఈ సినిమాకి బిగ్గెస్ట్ అసెట్ అనే చెప్పుకోవాలి. సాంగ్ రిలీజ్ అయినప్పుడు వోకల్స్ బాగాలేదని చెప్పేసి చాలా నెగిటివ్ వచ్చినా కూడా స్క్రీన్ పైన చూసినప్పటికీ సినిమా సాంగ్ మాత్రం అదిరిపోద్ది, మంచి వైబ్ ఇస్తుందని మాత్రం డెఫినెట్గా అనిపిస్తుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే డైరెక్టర్ ఆల్రెడీ సినిమా గురించి స్టోరీ లైన్ చెప్పేశారనమాట. ఇది అయ్యప్ప స్వామి బ్యాక్ డ్రాప్లో చేసిన సినిమా కాదు, సినిమాలో అయ్యప్ప బ్యాక్ డ్రాప్ ఉంటుంది అనేసి. ఎందుకంటే సినిమా అయ్యప్ప స్వామి బ్యాక్ డ్రాప్ అని చెప్పేసి మనం వెళ్ళిపోయి సినిమా చూశాక మనకి వేరే స్టోరీ కనిపిస్తే సినిమా డిసప్పాయింట్ అయిపోతాం. సో దట్ బయటకు వచ్చే ఆడియన్స్ బాగాలేదని రివ్యూస్ ఇస్తారు. సో దట్ ముందుగానే ఇది అయ్యప్ప బ్యాక్ డ్రాప్ కాదు, సినిమా బ్యాక్ డ్రాప్లో అయ్యప్ప స్వామి ఉంటాడని ముందుగా చెప్పడం చాలా మంచి పని అయింది. సో సినిమా కోసం పిచ్చ వెయిటింగ్, ఆల్రెడీ ప్రీమియర్స్ పడిపోతున్నాయి. సో ట్విట్టర్లో చాలా హడావిడిస్ కూడా స్టార్ట్ అయిపోయింది. మల్లెపూల సాంగ్ అది ఆ ఆడియోస్తో పిచ్చ ఎడిట్లు కూడా వస్తున్నాయి. సో చూడాలి ఈసారి రవితేజ నిజంగా కంబ్యాక్ ఇస్తాడు లేదనేసి. సో ఈ సినిమా గురించి మీరేమనుకుంటున్నారు కింద కమెంట్లో చెప్పండి. ఇన్ కేస్ ఫాలో అవ్వకపోతే ఫాలో కొట్టేసండి. బాయ్.